ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు మొండి చేయి చూపించడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం ఆ కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు. ఏమిటా సూపర్ సిక్స్ హామీలు? 1 యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి, 2 విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం, 3 రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, 4 సామాజిక పెన్షన్లు, 5 ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షను, 6 మహిళలకు సంబంధించి 3 పథకాలు. 1 మహాశక్తి పథకం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, 3వది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవి సూపర్ సిక్స్ హామీలు. ఇందులో మొదటి హామీ యువతకు నిరుద్యోగ వృత్తికి సంబంధించి రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నెలకు 3,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు కావాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పైసా ఇవ్వలేదు, పైసా కేటాయించలేదు, పైసా ఇవ్వలేదు. 2025-26 సంవత్సరానికి సంబంధించి కూడా పైసా కేటాయింపు లేదు. మొత్తం నిరుద్యోగ యువతకి తీవ్రమైనటువంటి మోసం చేయడం జరిగింది. ఇక 2వది తల్లికి వందనం. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, స్కూల్కి పోయే విద్యార్థులు. ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 12,450 కోట్ల రూపాయలు కావాలి. 2024-25 సంవత్సరంలో ఒక్క పైసా ఇవ్వలేదు, సున్నా, బండి సున్నా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు 9,407 కోట్ల రూపాయలు. కావాల్సిందేమో 12,450 కోట్ల రూపాయలు, కేటాయించిందేమో 9,407 కోట్ల రూపాయలు. ఏం చేస్తారు? అమౌంట్ తగ్గిస్తారా? విద్యార్థుల సంఖ్య తగ్గిస్తారా? తర్వాత కాబట్టి ఇది మోసం. నెక్స్ట్, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. రాష్ట్రంలో 53,52,000 మంది రైతులు ఉన్నారు. సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున 10,706 కోట్ల రూపాయలు కావాలి. 2024-25లో బడ్జెట్లో ఏమో 4,500 కోట్లు కేటాయించి పైసా ఇవ్వలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు 6,300 కోట్లు. కావాల్సిందేమో 10,706 కోట్లు, కేటాయింపు ఏమో 6,300 కోట్లు. ఏం చేస్తారు? రైతుల సంఖ్య తగ్గిస్తారా, లేకుంటే అప్పుడు అమౌంట్ తగ్గిస్తారా? మళ్ళీ మోసం. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి 50 ఏళ్ళ ఉన్న 50 ఏళ్ళ వారికే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ విధంగా 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 చొప్పున సంవత్సరానికి 8,160 కోట్లు కావాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పైసా కేటాయించలేదు, పైసా ఇవ్వలేదు. మళ్ళీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో పైసా కేటాయించలేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు మోసం. నెక్స్ట్, మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం. రేపు 19 నుండి 59 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకు మహిళలకు నెలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 2,07,00,000 మంది మహిళలు ఉన్నారు. 37,313 కోట్లు కావాలి సంవత్సరానికి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సున్నా. మళ్ళీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో పైసా కేటాయించలే. మహిళలకు మోసం. మహిళలకు సంబంధించి నెక్స్ట్ది ఉచిత బస్సు ప్రయాణం. 2024-25లో అమలు కాలే. 2025-26లో కూడా దాన్ని ఊసేయలేదు. 3,000 కోట్ల రూపాయలు కావాలా, ఆ కేటాయింపు లేదు. కాబట్టి మహిళలకు మోసం చేయడం జరిగింది. ఇక సాగునీటి రంగం. మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్లో 15% కేవలం సాగునీటి రంగానికే కేటాయించేటి. ఆ విధంగా ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయల్లో దాదాపు 49,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికే కేటాయించాలి. కానీ ఎంత కేటాయించారు?
18,019 కోట్లు. కేవలం 5% మాత్రమే బడ్జెట్ కేటాయింపులు. కాబట్టి సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టడం జరిగింది. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు, పరిపాలనా సామర్థ్యం లేదు. ఇక సూపర్ సిక్స్ హామీలకే టోపీ పెట్టినాక ఈ యొక్క కూటమికి పరిపాలించే అర్హత ఎక్కడుంది? కాబట్టి వెంటనే ప్రభుత్వం రాజీనామా చేయాలి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి. ఎందుకంటే మోసం చేశారు. సూపర్ సిక్స్ హామీలు చెప్పే అధికారంలోకి వచ్చారు, దానికే మోసం చేసిన తర్వాత మీకు పరిపాలించే అర్హత లేదు. రాజీనామా చేయాలి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు పోవాలి.